మీ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఈసారి అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ 5 మందిలో ఎవరినో ఒక నేను కాపు ముఖ్యమంత్రిగా చేస్తాను అని చెప్పండి. అప్పుడు నిజంగా కాపు యువత కూడా ఆలోచిస్తారు, ఓ మన కాపు ముఖ్యమంత్రి అవుతాడేమో అనేసి. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మన ఎలక్షన్ ముందు మాకేం చెప్పారు? మీ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా, ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి అవి చూపిస్తాం. ఇది మాకు ఎలక్షన్ ముందు ఆయన మాకు చెప్పిన మాట. ఇప్పుడు రేపొద్దు వచ్చే ఎలక్షన్ల తర్వాత వైసీపీ ఏర్పడే ప్రభుత్వాలు పక్కన పెడదాం, ముందు ఈ ప్రభుత్వం వరకు మాట్లాడదాం. కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అన్నాడు. మీరు కోరు ఆకాంక్ష 60-70 ఏళ్ల నుంచి ఆకాంక్ష నేను కాపు ముఖ్యమంత్రి అవ్వాలన్నది, నాకు ఓట్లేండి నేను తీరుస్తాను అన్నాడు. ఎలక్షన్ ముందు నన్ను నమ్మండి నాకు ఒక వ్యూహం ఉందన్నాడు. మేమందరం 1 సైడెడ్ గా నిలబడి రాష్ట్రంలో ఏ కులం కమసామాజిక వర్గం కూడా చేసి ఉండదు ఆ విధంగా టీడీపీ కూటమికి. ఆ విధంగా 1 సైడ్ గా అందరం కలిసి ఆయన మాటను నమ్మి ఆయన మాటను గౌరవించి ఎలక్షన్ చేసి పెట్టాం సార్. ఈరోజు టీడీపీ పార్టీ గెలుపులో క్రియాశీలకమైన పాత్ర కాపులది. ఇప్పుడు మేమేమనుకున్నామనంటే నన్ను నమ్మని నాకు వ్యూహం ఉందన్నాడు కదా, ఇప్పటికీ మేము నమ్ముతున్నాం. ఈ ప్రభుత్వంలోనే రేపు వచ్చే ప్రభుత్వాలు కాదు, మళ్ళీ మా చేత ఓట్లు ఇచ్చుకోవడానికి మళ్ళీ నాటకాలు వద్దు. ఈ ప్రభుత్వంలోనే తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నిజాలైతే, టీడీపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కనీసం చివరి 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి ఇవ్వమని చెప్పండి. కనీసం చివరి 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి ఇవ్వమని చెప్పండి. వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపణ చేసుకోమనండి.